సో జేఈ మీన్స్లో ఈజీగా మంచి పర్సంటేజ్ సాధించాలంటే సో ఒక టాపిక్ వెక్టార్స్ అండ్ 3D. సో ఇంతకుముందు మనం 3D జామెట్రీ చూసాం, ఇప్పుడు వెక్టార్స్. సో ఈ 2 టాపిక్స్ నుంచి మనకి 3 బిట్స్ వస్తాయి. మ్యాక్సిమం ఈజీగానే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఎప్పుడన్నా క్వశ్చన్ ట్విస్ట్ అయినా కూడా మీరు పీవైక్యూ క్వశ్చన్స్, అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ కాన్సెప్ట్ చూద్దాం వెక్టార్స్, దీని తర్వాత పీవైక్యూ క్వశ్చన్స్. సో మన పీవైక్యూ క్వశ్చన్స్లో మనం అన్నీ చూసిన తర్వాత ఏమైనా డిఫికల్టీ ఏమైనా ఉన్న వాటిని కొద్దిగా ఎక్కువ స్ట్రెస్ చేయండి. కొన్ని మోడల్స్ ఎక్కువ రిపీటెడ్గా వస్తుంటాయి, కానీ ఆ మోడల్స్ని నమ్ముకోవద్దు ఇప్పుడు కూడా. సో ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కొన్ని మన టైం బాగాలేక ఏమైనా డిఫికల్ట్ రావచ్చు. కాబట్టి మీరు ఈ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత పీవైక్యూ క్వశ్చన్స్ కూడా చేసి అందులో డిఫరెంట్ మోడల్స్ అవన్నీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. క్వశ్చన్ డిఫరెంట్గా ఉంటే వాటిని షార్ట్ నోట్స్ రాసుకొని మళ్ళీ లాస్ట్ వీక్లో ఎగ్జామ్ 1 వీక్ బిఫోర్ రివైజ్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోండి. సో అలాగే ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తుంటారు, ఎక్కడెక్కడ స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు, టీచింగ్లో ఇవన్నీ పాయింట్స్ రైట్ చేసినప్పుడు మీరు వాటిని ఐడెంటిఫై చేసి నోట్ చేసుకోండి, మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో వెక్టార్స్ అనేది కొద్దిగా బోరింగ్గానే ఉంటుంది. సో అందులో కొన్ని చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి. సో మనకి చాప్టర్ అనేది కొద్దిగా స్టార్టింగ్ నుంచి చిన్న చిన్నవి కూడా టచ్ చేసుకుంటూ రావాలి కాబట్టి కొంతమందికి అదే ప్రాబ్లం అవచ్చు కాబట్టి సో కొన్ని స్టార్టింగ్లో 1-2 వీడియోస్ సో మీకు తెలిసిన పాయింట్సే ఉండొచ్చు. సో ఇప్పుడు వెక్టార్స్ అనే కాన్సెప్ట్ చూద్దాం. సో వెక్టార్ అంటే అందరూ తెలిసిందే. సో డైరెక్షను అండ్ మ్యాగ్నిట్యూడ్ రెండు ఉంటుంది. స్కేలార్లో మాత్రం ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ది వెక్టార్స్. ఫస్ట్ అందులో జీరో వెక్టార్. జీరో వెక్టార్ అంటే దానికి మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. సో స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్ రెండు కూడా సేమ్ ఉంటుంది. దానికి ఒక పర్టికులర్ డైరెక్షన్ అంటూ ఉండదు. సో అది జీరో వెక్టార్. యూనిట్ వెక్టార్ అంటే ఒక వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ 1 ఉంటే ఆ వెక్టార్ని ఏమంటాం? యూనిట్ వెక్టార్ అంటాం. సో ఒక వెక్టార్ ఉంది, సో దానికి యూనిట్ వెక్టార్ అదే డైరెక్షన్లో కావాలనుకోండి. సపోజ్ ఇది ఒక వెక్టార్, సో ఏ బార్. సో దీనికి ఇనిషియల్ పాయింట్ ఎండ్ పాయింట్ రెండు డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి సమ్ లెంత్ ఉంటుంది. సో లెంత్ ఎంతైనా ఉండొచ్చు. సో ఇప్పుడు దీన్ని ఇదే డైరెక్షన్లో నాకు యూనిట్ వెక్టార్ కావాలంటే, ఇదే డైరెక్షన్ యూనిట్ వెక్టార్ కావాలంటే దాని మ్యాగ్నిట్యూడ్, సో డైరెక్షన్ అనేది సేమే కాకపోతే మ్యాగ్నిట్యూడ్ 1 ఉండాలి. సో అప్పుడు ఏం చేయాలి? సో దాని మోడ్ ఏబిటీ డివైడ్ చేస్తే అప్పుడు యూనిట్ వెక్టార్ అవుతుంది. సో జనరల్గా దీన్ని ఏ క్యాప్ అని రాస్తాం. సో ఒక వెక్టార్ని దాని మ్యాగ్నిట్యూడ్ పెట్టి డివైడ్ చేస్తే అప్పుడు యూనిట్ వెక్టార్ ఇన్ ది సేమ్ డైరెక్షన్, అదే డైరెక్షన్లో యూనిట్ వెక్టార్ వచ్చేస్తుంది. నెక్స్ట్ లైక్ అండ్ అన్లైక్ వెక్టార్స్. సో వీటిని ప్యారల్ వెక్టార్స్ కూడా అనొచ్చు. మళ్ళీ ప్యారల్ వెక్టార్స్లో సో ఏంటి, వెక్టార్స్ అన్ని ప్యారల్గా ఉంటాయి. అందులో ఒకే డైరెక్షన్లో ఉన్న వెక్టార్స్ అన్నింటినీ లైక్ వెక్టార్స్ అంటాం. సో ఒక వెక్టార్ అనేది ఒక డైరెక్షన్లో ఉండి ఇంకోటి దాని ప్యారల్గానే ఉంటుంది, కానీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే దాన్ని అన్లైక్ వెక్టార్స్ అంటాం. సో ఇక్కడ ఏబీసీ అన్ని వెక్టార్స్ కూడా సో ప్యారల్గానే ఉన్నాయి. వెక్టార్స్ అన్ని ప్యారల్ ఉన్నాయి కాబట్టి ఏబీలు అన్నీ ఒకే డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి వాటిని లైక్ వెక్టార్స్ అంటాం. ఏ అండ్ సి కానీ లేదంటే బి అండ్ సి కానీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి అన్లైక్ వెక్టార్స్ అంటాం. సో కోయిన్షియల్ వెక్టార్స్ అంటే అన్ని వెక్టార్స్ ఒకే పాయింట్ దగ్గర, స్టార్టింగ్ పాయింట్ అనేది కొన్ని వెక్టార్స్ 2-3 వెక్టార్స్ ఉన్నాయి అనుకోండి, అన్నీ ఒకే పాయింట్ దగ్గర స్టార్ట్ అయితే కోయిన్షియల్ వెక్టార్స్ అంటాం. కొన్ని వెక్టార్స్ ఒకే పాయింట్ దగ్గర ఎండ్ అయితే, ఆల్ వెక్టార్స్ ఒకే పాయింట్ దగ్గర ఎండ్ అయితే కోఆర్డినేట్స్ వెక్టార్స్ అంటాం. నెక్స్ట్ నెగిటివ్ ఆఫ్ వెక్టార్ అంటే ఒక వెక్టార్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే దాన్ని నెగిటివ్ ఆఫ్ వెక్టార్ అంటాం. ఒక వెక్టార్ ఏ బార్ ఉంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకునే వెక్టార్ని నెగిటివ్ ఆఫ్ వెక్టార్ అంటాం. నెక్స్ట్ రెసిప్రోకల్ ఆఫ్ వెక్టార్ అంటే అదే డైరెక్షన్లో ఉంటుంది బట్ మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుందంటే దాని రెసిప్రోకల్ ఉంటుంది. అంటే ఒక వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ 3 ఉందనుకోండి, సో 1/3 ఉండి సేమ్ డైరెక్షన్లో ఉంది అనుకోండి, దాన్ని ఏమంటాం? రెసిప్రోకల్ ఆఫ్ ది గివెన్ వెక్టార్ అంటాం. సో నెక్స్ట్ లోకలైజ్డ్ వెక్టార్. ఒక వెక్టార్ ఎలా ఉంటుందంటే ఈజ్ ప్యారల్ టు ది గివెన్ వెక్టార్. ఒక వెక్టార్ ఇచ్చి ఉంటాడు, సో ఏ బార్ అనే వెక్టార్ ఇచ్చి ఉంటాడు. సో ఆ వెక్టార్కి ప్యారల్గా ఉంటూ అండ్ పాసింగ్ త్రూ ది గివెన్ పాయింట్, ఒక పర్టికులర్ పాయింట్ అది ఇచ్చి ఉంటాడు, ఆ పాయింట్ గుండా పాస్ అవ్వాలి. సో ఇప్పుడు బీ బార్ అనే వెక్టార్ని లోకలైజ్డ్ వెక్టార్ అంటాం. అంటే అది ఎలా ఉంది? ప్యారల్ టు ది గివెన్ వెక్టార్ అండ్ పాసింగ్ త్రూ ది గివెన్ పాయింట్. సో అలా ఉంటే దాన్ని లోకలైజ్డ్ వెక్టార్ అంటాం. నెక్స్ట్ ప్రీ వెక్టార్స్ అంటే సో లెంత్ డైరెక్షను అలాగే ఉంటాయి బట్ పొజిషన్ అనేది మారుతూ ఉంటుంది. సపోజ్ ఒక వెక్టార్ని ఇక్కడ ఉంది, దీన్ని ఇంకో పొజిషన్కి మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. సో ఇవి ఫ్రీ అంటే సేమ్ అదే డైరెక్షన్ ఏం మారదు, లెంత్ ఏం మారదు, జస్ట్ అది స్టార్టింగ్ పాయింట్ పొజిషన్ అనేది చేంజ్ చేసింది, ఇక్కడ నుంచి ఇంకో పొజిషన్కి షిఫ్ట్ అయింది. సో దీన్ని ఫ్రీ వెక్టార్స్ అంటాం. నెక్స్ట్ ఈక్వాలిటీ ఆఫ్ ది వెక్టార్స్. రెండు వెక్టార్స్ ఈక్వల్ అవ్వాలంటే ఫస్ట్ వాటి మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ ఉండాలి, సేమ్ సపోర్ట్ ఆర్ ప్యారల్ సపోర్ట్ అని ఉండాలి.
సో నెక్స్ట్ డైరెక్షన్ కూడా సేమ్ ఉండాలి. డైరెక్షన్ కూడా సేమ్ ఉంటే సో ఆ వెక్టార్స్ని ఏమంటాం, ఈక్వల్ వెక్టార్స్ అంటాం. సో సేమ్ ప్యారలల్ సపోర్ట్ అంటే సపోజ్ సో ఇక్కడ ఈ 2 వెక్టార్స్ని సేమ్ ప్యారలల్ సపోర్ట్ అంటాం. సో సేమ్ సపోర్ట్ అంటే సో అదే లైన్ మీద సో ఇదొక వెక్టార్ అదొక వెక్టార్. సో అదేంటి, సేమ్ సపోర్ట్ ఉన్న ప్యారలల్ సపోర్ట్ ఉన్న అంటే ఫస్ట్ సేమ్ సపోర్ట్ ఉండాలి, డైరెక్షన్ కూడా సేమ్ ఉండాలి. డైరెక్షన్ సేమ్ ఉండాలి, మ్యాగ్నిట్యూడ్ కూడా సేమ్ ఉండాలి. 3 కండిషన్స్ సాటిస్ఫై అయితే అప్పుడు దాన్ని వెక్టార్స్ని ఏమంటాం, ఈక్వల్ వెక్టార్స్ అంటాం. సో నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఇందులో ఏంటి కొలీనియర్ ఏంటి అని అడిగేది. కొలీనియర్ అంటే సేమ్ సపోర్ట్ కానీ ప్యారలల్ సపోర్ట్ కానీ ఉన్నవన్నీ కూడా సో డైరెక్షన్ ఎలా ఉన్నా పర్లేదు, కొలీనియర్ వెక్టార్స్ అనొచ్చు. సో ఏసీ ప్యారల్గా ఉన్నాయి, నెక్స్ట్ డి కూడా అదే లైన్ అంటే దాని ప్యారల్గానే ఉంది, ఏకి సికి ప్యారల్గానే ఉంది, కాకపోతే ఆ డైరెక్షన్ ఆపోజిట్ ఉంది. సో డైరెక్షన్తో పని లేదు. సో సేమ్ సపోర్ట్ ఆర్ ప్యారలల్ సపోర్ట్ ఉండాలి. సో డైరెక్షన్ ఎలా ఉన్నా పర్లేదు, వాటిని ఏమంటాం, కొలీనియర్ వెక్టార్స్ అంటాం. సో కొలీనియర్ వెక్టార్స్ ఏంటి, ఏసిడి అనేది కొలీనియర్ వెక్టార్స్. సో అన్నీ కూడా ప్యారలల్ సపోర్ట్ ఆర్ సేమ్ సపోర్ట్. ఇక్కడ సిడికి సేమ్ సపోర్ట్ ఉంది, ఏ అండ్ సి ఆర్ ప్యారలల్ సపోర్ట్, సి అండ్ డి ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నా పర్లేదు. ఇక్కడ ఏసీలు సేమ్ డైరెక్షన్ ఉంది. డైరెక్షన్ అనేది సేమ్ డైరెక్షన్ ఉండొచ్చు, ఆపోజిట్ డైరెక్షన్ ఉండొచ్చు. నెక్స్ట్ ఈక్వల్ వెక్టార్స్ అంటే సో ఈ లెంత్ ఎంత ఉంది, ఈ లెంత్ అంతే ఉంది, కానీ సిడీని ఈక్వల్ అనడానికి లేదు. ఎందుకంటే సో డైరెక్షన్ కూడా అంటే సేమ్ సపోర్టే కాదు, డైరెక్షన్ కూడా సేమ్ ఉండాలి. చూడండి ఇక్కడ ఏ అండ్ సి డైరెక్షన్ సేమ్. సో అలాగే నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్ కూడా సేమ్ ఉన్నాయి, ప్యారలల్ సపోర్ట్ ఉంది, కాబట్టి వీటిని ఏమంటాం, ఏ అండ్ సిని ఈక్వల్ వెక్టార్స్ అంటాం. నెక్స్ట్ కోయిన్షియల్ వెక్టార్స్ అంటే స్టార్టింగ్ పాయింట్ ఏంటి ఒకే దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి బి అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో సి కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయింది, డి కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయింది, కాబట్టి బీసీడీని ఏమంటాం, కోయిన్షియల్ వెక్టార్స్ అంటాం. అదే ఏబీని కోయిన్షియల్ అన్నాం, ఎందుకంటే ఏ స్టార్ట్ అయింది వేరే దగ్గర స్టార్ట్ అయింది, బి ఇంకో దగ్గర స్టార్ట్ అయింది. బి అనేది ఏ దగ్గర స్టార్ట్ అవ్వలేదు, బి దగ్గర స్టార్ట్ అయింది, ఏ దగ్గర ఇక్కడ ఎండ్ అయింది, ఇది ఇక్కడ ఎండ్ అయింది, ఇది ఎక్కడ ఎండ్ అయిందో ఏ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. 2 వెక్టార్స్ ఒకే పాయింట్ దగ్గర స్టార్ట్ అయితే కోయిన్షియల్ వెక్టార్స్. బట్ ఇక్కడ ఏంటంటే ఇనిషియల్ పాయింట్ ఒక ఏకి ఇనిషియల్ పాయింట్, బికి టర్మినల్ పాయింట్ కోయిన్సైడ్ అని. మనకి కోయిన్షియల్ అంటే ఇనిషియల్ పాయింట్సే కోయిన్సైడ్ అవ్వాలి. నెక్స్ట్ కొలీనియర్ బట్ నాట్ ఈక్వల్. సో నాట్ ఈక్వల్ అంటే డైరెక్షన్ ఆపోజిట్ అని ఉండాలి, మ్యాగ్నిట్యూడ్ అన్న డిఫరెంట్గా ఉండాలి. బట్ కొలీనియర్ అన్నాడు అంటే ఒకే లైన్ ఉంది, సిడీలు కొలీనియర్ బట్ డైరెక్షన్ ఈజ్ ఆపోజిట్, కాబట్టి ఆన్సర్ ఏంటి, సో సిడిఆర్ కొలీనియర్ వెక్టార్స్. ఏ అండ్ డి కూడా కొలీనియర్ వెక్టార్స్ అనొచ్చు, ఏడి కూడా అంతే. సో ఎలా ఉన్నాయి, సో సేమ్ ప్యారల్గా ఉన్నాయి కదా, ప్యారల్ ఉన్నాయి. సో బట్ నాట్ ఈక్వల్, సో డైరెక్షన్ ఆపోజిట్ ఉంది. సిడి ఒక సెట్ ఏంటి కొలీనియర్ బట్ నాట్ ఈక్వల్ అని చెప్పొచ్చు, అలాగే ఏ అండ్ డి కూడా కొలీనియర్ బట్ నాట్ ఈక్వల్ అని చెప్పచ్చు. సో నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ వెక్టార్ ఇన్ ది స్పేస్. ఓ పాయింట్ని ఎలా మనం 3Dలో ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. సో బాల్గా 2Dలో ఒక పాయింట్ ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఎలాంగ్ ది ఎక్స్ యూనిట్స్ ఎక్స్ యాక్సిస్ ఎక్స్ యూనిట్స్ ట్రావెల్ చేస్తాం, ఎలాంగ్ ది వై యాక్సిస్ వై యూనిట్స్, ఎలాంగ్ ది జెడ్ యాక్సిస్ జెడ్ యూనిట్స్ రీచ్ అయితే అప్పుడు మనకి పి అనే పాయింట్ వస్తుంది. అవన్నీ చిన్న చిన్నవి మీకు తెలిసినవి. సో ఆ ఫిగర్లో ఓపి పి అనే పాయింట్ ఇచ్చాడు. పి అనే పాయింట్ ఏంటి, ఎక్స్ వై జెడ్. సో ఇది స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఓ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సో దీన్ని ఏమంటాం అంటే పొజిషన్ వెక్టర్ ఆఫ్ పి విత్ రెస్పెక్ట్ టు ఓ అంటాం, విత్ రెస్పెక్ట్ టు ఓ. సపోజ్ ఈ వెక్టార్ని ఏమంటాం, ఏబి బార్ని. పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ ఏ అంటాం, పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ ఏ. సో నెక్స్ట్ అలాగే సిడిని పొజిషన్ వెక్టర్ ఆఫ్ డి విత్ రెస్పెక్ట్ టు సి అంటాం. సో డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ తెలుసు మనం 2Dలో తీసినట్టుగానే ఇక్కడ 3Dలో ఇంకొక పాయింట్ వస్తుంది, Z2 - Z1 హోల్ స్క్వేర్. సో ఆర్జిన్ నుంచి డిస్టెన్స్ అంటే అందులో వన్ ఆఫ్ ది పాయింట్ ఆర్జిన్ తీసేసుకుంటే అయిపోతుంది. సో మనకి యూనిట్ వెక్టార్ ఈ డైరెక్షన్లో కావాలంటే సో అదే వెక్టార్ని దాని మ్యాగ్నిట్యూడ్ పెట్టి డివైడ్ చేస్తే అయిపోతుంది. సో దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత, √-3² + 4² అంటే ఎంత, 5. సో ఈ వెక్టార్ని 5 పెట్టి డివైడ్ చేస్తే వచ్చేది మనకి యూనిట్ వెక్టార్ సేమ్ డైరెక్షన్ ఆఫ్ ఏ బార్. సో నెక్స్ట్ డైరెక్షన్ కొసైన్స్. డైరెక్షన్ కొసైన్స్ అంటే ఒక వెక్టార్ అనేది సపోజ్ ఇప్పుడు ఓపీ అనే వెక్టార్ చూడండి, ఈ ఫిగర్లో ఎక్స్ యాక్సిస్ తోటి ఆల్ఫా, వై యాక్సిస్ తోటి బీటా, జెడ్ యాక్సిస్ తోటి గామా చేస్తే సో అప్పుడు డైరెక్షన్ కొసైన్స్ ఏమంటాం, కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా. కాస్ ఆల్ఫాని ఎల్తో రిప్రజెంట్ చేస్తాం, కాస్ బీటాని ఎంతో రిప్రజెంట్ చేస్తాం, కాస్ గామాని ఎంతో రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ ఇటు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 అవుతుంది, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 అవుతుంది అంటే L² + M² + N² = 1 అవుతుంది. సో దీన్ని మనం యూనిట్ వెక్టార్ అనొచ్చు. డీసీస్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 అయితే డీసీస్ అంటాం. దాని ప్రపోర్షనల్ ఉన్న వాటిని అన్నింటినీ కూడా డీసీస్కి ప్రపోర్షన్ అంటే దాని డీసీ వచ్చింది అనుకోండి, సో దాన్ని మీ ఇష్టం వచ్చి నెంబర్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఒక్కొక్కరు ఒక్కో నెంబర్ పెట్టి మల్టిప్లికేషన్ చేయొచ్చు. వచ్చిన అన్ని ఆన్సర్స్ కూడా డిఆర్స్. దాని ప్రపోర్షన్ ఉన్న ప్రతి ఆన్సర్ డిఆర్స్.
సో డీసీస్ డిఆర్స్ ఎందుకంటే మనకి ఒక లైన్ ఈక్వేషన్ రాయడానికి 2Dలో పాయింట్ స్లోప్ ఎలా ఇంపార్టెంటో, అంటే అక్కడ స్లోప్ ఏ రోల్ అయితే ప్లే చేస్తుందో, ఒక లైన్ ఈక్వేషన్ రాయాలంటే y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. సో అలాగే ఇక్కడ కూడా మనకి పాయింట్ తెలిస్తే సరిపోదు, ఇక్కడ స్లోప్ బదులు మనకి డిఆర్స్ లేదంటే డీసీస్ వాడతాం. సో అక్కడ స్లోప్ ప్లేస్లో రోల్ ఏం ప్లే చేస్తుందో ఇక్కడ డీసీస్ కానీ డిఆర్స్ కానీ అదే రోల్ ప్లే చేస్తుంది. సో ఇప్పుడు డైరెక్షన్ క్వశ్చన్స్ ఆఫ్ ది వెక్టర్, ఒక వెక్టర్ దీని డైరెక్షన్ క్వశ్చన్స్ అంటే ఖచ్చితంగా సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 అవ్వాలి, అంటే ఆ వెక్టర్ యూనిట్ వెక్టర్ అవ్వాలి. సో యూనిట్ వెక్టర్ అవ్వాలంటే దీని మ్యాగ్నిట్యూడ్ పెట్టి డివైడ్ చేసేయండి. సో ది మ్యాగ్నిట్యూడ్ అంటే √3² - 4² 5² అంటే 5√2. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ని 5√2 పెట్టి డివైడ్ చేస్తే అప్పుడు ఈ ఆన్సర్ బి ఆన్సర్ వస్తుంది. సో బి అనేది ఇదేమో డైరెక్షన్ కొసైన్స్ అయితే ఇది డిఆర్స్ అంటాం. సో ఇది రెండింటికి తేడా ఏంటంటే రెండు సేమ్ డైరెక్షనే కాబట్టి ఇక్కడ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 అవుతుంది. అదే వెక్టార్స్లో చెప్పాలంటే సో ఈ మామూలుగా అయితే డీసీస్ అంటాం, కామర్స్ రాస్తే అది ఐజేకేఎల్ రాస్తే యూనిట్ వెక్టార్ అంటాం, ఐజేకేఎల్ రాస్తే యూనిట్ వెక్టార్ అంటాం. సో దీనికి ప్రపోర్షనల్ ప్రతిదీ కూడా డిఆర్సే. సో మనకి ఐ కామాలో రాస్తే డిఆర్స్ అంటాం, అది ఐజేకేఎల్ రాస్తే వెక్టార్ అంటాం. సో అలాగే ఇక్కడ ఓపీ అనేది లైన్ కదా, సో ఓ అనేది ఏంటి ఆర్జిన్ 0,0,0. సో అదేంటి పి అనే పాయింట్. సో రెండింటికి డిఫరెన్స్ని సో డిఆర్స్ అంటే మనకి డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ వై కామా, డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్ కామా, డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్. సో ఇప్పుడు x-0, సో x-0, ఇంకోటి ఏంటి y-0, నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్. అంటే ఒక లైన్ యొక్క మనకి డిఆర్స్ కావాలంటే ఆ లైన్ మీద 2 పాయింట్స్ ఉంటాయి కదా, ఆ పాయింట్స్కి డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ వస్తే మనకి ఏమొస్తుంది, డిఆర్స్ వస్తుంది. సో ఇప్పుడు ఇది డిఆర్స్ XYZ అనేది ఓపీకి డిఆర్స్ XYZ. అదే ఐజేకేఎల్ రాస్తే ఓపీ వెక్టార్ అవుతుంది, అంటే XI + YJ + ZK అనేది వెక్టార్ అవుతుంది. సో దీన్ని ఇప్పుడు డీసీస్గా మార్చాలంటే దీని సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ పెట్టి డివైడ్ చేస్తే డీసీస్ అయిపోతుంది. అన్నింటినీ √x² + y² + z², అలాగే సేమ్ వైని జెడ్ని అన్నింటినీ కూడా డివైడ్ చేస్తే వచ్చేది ఏంటి, డీసీస్ అవుతుంది. ఇచ్చింది డిఆర్స్. సో ఇచ్చింది డిఆర్సా డీసీసా అంటే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 కాకపోతే డిఆర్స్, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 అయితే డీసీస్. సో ఇక్కడ ఒక వెక్టర్ ఇచ్చాడు, ఇది ఈక్వల్ ఇంక్లైన్ టు ది యాక్సిస్ అన్నాడు, ఈక్వల్ ఇంక్లైన్ టు ది యాక్సిస్, x యాక్సిస్ తోటి y యాక్సిస్ తోటి z యాక్సిస్ తోటి సేమ్ యాంగిల్ చేస్తుందని అన్నాడు. సరే ఫస్ట్ ఇచ్చింది ఏంటి, ఐజేకే అనేది వెక్టర్. ఐజేకేలు తీసేసి ఒకటి కామాలు రాసేస్తే 1,1,1 రాస్తే ఏంటది డిఆర్స్. సో ఇవి ఏంటి డిఆర్స్. వీటిని √A² + B² అన్నిటిని డివైడ్ చేసాం అనుకోండి, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ పెట్టి డివైడ్ చేస్తే ఎంత, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ అంటే 1 + 1 + 1 ఎంత, √3 పెట్టి డివైడ్ చేస్తే అప్పుడు ఆ డిఆర్స్ ఏమవుతాయి, డీసీస్ అవుతాయి. ఇప్పుడు ఇది కోఆర్డినేట్ యాక్సిస్ ఈక్వల్ ఇంక్లైన్డ్ అంటే కాస్ ఆల్ఫా, ఫస్ట్ ఏంటి కాస్ ఆల్ఫా, సెకండ్ ఏంటి కాస్ బీటా, నెక్స్ట్ ఏంటి కాస్ గామా. సో ఆల్ 3 ఈక్వల్ అయినాయి, కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా అన్నీ ఈక్వల్ అయినాయి కాబట్టి ఆల్ఫా బీటా గామా యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి కాబట్టి ఇది ఈక్వల్ ఇంక్లైన్ టు ది కోఆర్డినేట్ యాక్సిస్ అనొచ్చు. సో ఒక 2 డైమెన్షనల్ వెక్టర్ అయితే సో ఎక్స్ వై రెండే ఉంటాయి. సో 2 డైమెన్షనల్, సో ఎక్స్ వై రెండే ఉన్నాయి. సో 3 డైమెన్షనల్ అయితే జెడ్ కూడా ఉంటుంది. సో ఎలాంగ్ ది ఎక్స్ యాక్సిస్ యూనిట్ వెక్టర్ ఐ అనుకుంటాం, ఎలాంగ్ ది వై యాక్సిస్ యూనిట్ వెక్టర్ ఏమనుకుంటాం, జే అనుకుంటాం. ఎలాంగ్ ది ఎక్స్ యాక్సిస్ యూనిట్ వెక్టర్ అంటే ఐ, ఎలాంగ్ ది యూనిట్ వెక్టర్ వై యాక్సిస్ అంటేనేమో జే, అలాగే ఎలాంగ్ ది జెడ్ యాక్సిస్ యూనిట్ వెక్టర్ అంటే కే. సో ఇప్పుడు పాయింట్ x, y, z ఉంది అంటే ఈ లెంత్ ఎంత x, అప్పుడు ఈ వెక్టర్ని ఏం రాయాలి, xi అని రాయాలి. ఏం రాయాలి దీన్ని, xi. సో x అనేది ఈ లెంత్, హారిజాంటల్ లెంత్ అనేది మ్యాగ్నిట్యూడ్ ఇస్తుంది, డైరెక్షన్ ఏంటి i కాబట్టి ఇది xi. సో నెక్స్ట్ ఇది ఏంటి j, ఈ లెంత్ ఎంత y, సో yj, ఈ లెంత్ ఎంత yj. సో అప్పుడు ఈ వెక్టార్ని r⁻ని ఏమంటాం మనం, xi + yj అంటాం. సో లేదంటే ఇది xi, ఇది yj అయితే ఇది కూడా దానికి ప్యారల్ కాబట్టి ఇది కూడా yj. సో ట్రయాంగిల్ తర్వాత వస్తుంది, ట్రయాంగిల్ యూజ్ చేసుకుని మనము ఈ రెండింటి సమ్ ఇది వస్తుంది. అంటే ఇప్పుడు ఓపీ అంటే ఏంటి, xi + yj. సో అదే 3 డైమెన్షనల్ అయితే పి అనే పాయింట్ని xi + yj ఓపీ వెక్టార్ని, సో ఎలాంగ్ ది x యాక్సిస్ లెంత్ x యూనిట్స్, ఎలాంగ్ ది y యాక్సిస్ లెంత్ y యూనిట్స్, ఎలాంగ్ ది z యాక్సిస్ z యూనిట్స్ అయితే అప్పుడు ఓపీ వెక్టార్ని ఏమంటాం, xi + yj + zk అంటాం. సో నెక్స్ట్ అడిషన్ ఆఫ్ ది వెక్టార్స్, 2 వెక్టార్స్ ఉన్నాయి. సో ఇది ఏబి అనేది ఏ బార్, ఇదేంటి బి బార్. సో అడిషన్ ఆఫ్ ది వెక్టార్స్ ట్రయాంగిల్లా రిప్రజెంట్ చేస్తుంది. సో ఎలా వస్తుంది చూద్దాం. సో ఒక వెక్టార్ అనేది సో ఏబి అనే వెక్టారు. సో నెక్స్ట్ ఇది ఎక్కడికి ఎందైందో అక్కడి నుంచి ఇంకో వెక్టార్ స్టార్ట్ అయింది. సో ఈ రెండు ఒక డైరెక్షన్లో వెళ్ళినాయి, అంటే ఏ అనే ఒక వెక్టార్ ఇలా వెళ్ళింది, మళ్ళీ ఇక్కడి నుంచి బి అనే వెక్టార్ ఇలా వెళ్ళింది.
ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసే ఒక లైన్ రావాలి. అంటే ఇది ఎక్కడ స్టార్ట్ అయిందో అది ఎక్కడ ఎండ్ అయిందో ఒక లైన్ కలిపితే సో ఇది ఏ బారు ఇదేంటి బి బార్. సో ఏ బార్ అనేది ఈ డైరెక్షన్లో పోతుంది, బి బార్ అనేది ఆ డైరెక్షన్ వెళ్తే ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సో వాడికి ఎదురు వెళ్తున్నట్టు, సో ఆపోజిట్ డైరెక్షన్ వాడికి ఎదురుకు వెళ్తున్నాడు. సో ఇప్పుడు దీన్ని ఏమంటామంటే ఏ బార్ ప్లస్ బి బార్ అంటాం. ఏ బార్ ప్లస్ బి బార్ అంటే ఒక వెక్టార్ ఏ బార్ ఇలా వచ్చి అప్పుడు బి బార్ అనేది ఇలా వచ్చింది అనుకోండి. సో అప్పుడు సో థర్డ్ వన్ లాస్ట్ లైన్ ఏం కావాలంటే సో ఇది క్లోజ్ చేసేస్తుంది. అది ఎలా వస్తుంది, ఏ ఇలా వెళ్తున్నాం, ఏ ఇట్లా వెళ్ళి సో మళ్ళీ ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం వెళ్ళాలి, వెల్కమ్ చెప్పడానికి ఆపోజిట్ వెళ్ళాలి. అప్పుడు ఈ వెక్టార్ని ఏమంటాం, ఏ బార్ ప్లస్ బి బార్ అంటాం. సపోజ్ ఇప్పుడు బి బార్కి ఆపోజిట్ డైరెక్షన్ తీసుకున్నాం అనుకోండి, సేమ్ లెంత్ బి బార్కి ఆపోజిట్ తీసుకుంటే సో అప్పుడు ఇది మైనస్ బి బార్ అంటాం. ఏమంటాం, మైనస్ బి బార్. ఇప్పుడు ఎలా వెళ్తున్నాడు చూడండి. సో ఇలా వెళ్ళి నెక్స్ట్ బీకి వెళ్తున్నాం. ఇప్పుడు ఆపోజిట్ లైన్ ఎలా ఉండాలి, ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసే లైను సో దానికి ఆపోజిట్ వెళ్ళాలి. అంటే ఇలా వెళ్ళి ఇలా వెళ్తున్నాం, సో దానికి ఆపోజిట్ వెల్కమ్ చెప్పడానికి వెళ్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ వెక్టార్ ఏమవుతుందంటే ఈ రెండు వెక్టార్స్ సమ్ అవుతుంది. ఏంటి, ఒకటి ఏ బార్, ఈ వెక్టార్ ఏంటి మైనస్ బి బార్. ఇక్కడ ఈ వెక్టార్ ఏంటి ఏ బార్ ప్లస్ బి బార్. సో ట్రయాంగిల్. సో ఇదే కాదు, ఒక పెంటాగన్ ఏదో ఒకటి అప్పుడు ఫిగర్ తీసుకున్నారనుకోండి. సో ఒక వెక్టార్ అయితే ఇప్పుడు సపోజ్ ఏబి బార్, సో నెక్స్ట్ బీసీ బార్, సిడి, సో ఇది నెక్స్ట్ సి, ఇది సిడి, నెక్స్ట్ డిఈ. సో లాస్ట్ వన్ ఏమొస్తుందంటే సో ఇప్పుడు ఎలా వస్తున్నాం, ఇట్లా వెళ్తున్నాం. ఏ నుంచి బీకి వెళ్ళి, బి నుంచి సికి వెళ్ళి, సి నుంచి డికి వెళ్ళి, డి నుంచి ఈకి. ఇప్పుడు లాస్ట్ వన్ ఏమొస్తుందంటే సో వీటన్నిటికీ ఆపోజిట్ డైరెక్షన్, అంటే ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటే సో అటు అంత దూరం నుంచి వచ్చినందుకు ఇటు నుంచి మనం ఏం చెప్తాం, వెల్కమ్ చెప్పడానికి వెళ్తాం. సో అంటే అప్పుడు ఏబి బార్ ప్లస్ బీసీ బార్ ప్లస్ సిడి బార్ ప్లస్ డిఈ బార్ ఈక్వల్ టు ఏమొస్తుంది అంటే ఏఈ బార్ అవుతుంది. ఏఈ బార్, ఏఈ బార్. సో లేదంటే ఇంకో రకంగా చెప్పొచ్చు, మనకి ఏబి ప్లస్ బీసీ రెండింటిలో మధ్యలో లెటర్స్ సేమ్ ఉన్నాయి అనుకోండి. సో ఏబి ప్లస్ బీసీ మధ్యలో లెటర్స్ సేమ్ ఉంటే అప్పుడు ఈ రెండింటి రిజల్ట్ ఏంటంటే డైరెక్ట్ మన ఫిగర్ కూడా వస్తుంది, ఏసీ బార్ అని చెప్పచ్చు. సో అలాగే ఇక్కడ మనకి చూస్తే సో బి మధ్యలో లెటర్ సేమ్ ఉంది కాబట్టి ఇది ఏమైపోయింది, ఏసీ బార్ అయిపోయింది. సో ఇప్పుడు ఏసీ బార్ని సిడి బార్తో కలిపితే అప్పుడు మధ్యలో లెటర్స్ సిలు సేమ్ ఉన్నాయి కాబట్టి సో ఇంతవరకు యాడ్ చేస్తే ఏడి అయిపోయింది. ఇప్పుడు ఏడీని దీంతో యాడ్ చేస్తే మధ్యలో లెటర్స్ డిడి సేమ్ ఉంది కాబట్టి సో ఫైనల్గా ఏఈ వస్తుంది. ఫైనల్గా ఏఈ బార్ వస్తుంది. ఒకవేళ అన్నీ ఒకే డైరెక్షన్లో తీసుకున్నాం అనుకోండి, ఏబీ బార్ ప్లస్ బీసీ బార్ అంటే మన లాస్ట్ వన్ ఏమి వచ్చింది, దానికి ఆపోజిట్లో వచ్చింది. సో అలా కాకుండా బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఈ, సో మొత్తం అన్నీ అదే డైరెక్షన్ మొత్తం ఫుల్ రౌండ్ అంతా యాడ్ చేసేస్తే అప్పుడు ఈఏ ఏమొస్తుంది, మీకు 0 వస్తుంది. ఈఏ బార్ అనేది 0 అవుతుంది. చూడండి ఇక్కడ బీలు రెండు మిస్ అయిపోతాయి, ఏసీ వస్తుంది. సో ఏసీని సిడితో కలిపితే ఏడీ అవుతుంది. ఏడి అనేది డిఈతో కలిపితే డి ఏమవుతుంది, ఏడి అనేది డిఈతో కలిపితే సో మధ్యలో లెటర్స్ సేమ్ కాబట్టి ఏఈ అవుతుంది. ఇప్పుడు ఏఈని ఈఏతో కలిపితే సో అప్పుడు మిడిల్ లెటర్స్ సేమ్ కాబట్టి సో అప్పుడు ఏఏ అవుతుంది. మళ్ళీ ఏ నుంచి ఏకి డిస్టెన్స్ అంతా 0. ఏ నుంచి ఏకి డిస్టెన్స్ అంతా 0. ఇప్పుడు ఈఏనే మనం రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు మైనస్ ఈఏ వస్తుంది. ఇది రైట్ సైడ్ వస్తే మైనస్ ఈఏ. సో మైనస్ ఈఏ అంటే సేమ్ రాయొచ్చు, మనకి డైరెక్షన్ మార్చేస్తే ప్లస్ ఏఈ అవుతుంది, ప్లస్ ఏఈ. సో చాలామందికి ఎక్కువ మందికి అన్నీ అవసరం లేదు, కాకపోతే సో అన్నీ కవర్ చేయాలి కాబట్టి చూస్తున్నాం. సో నెక్స్ట్ ఇది ప్యారలోగ్రామ్ చూడండి. సో ఆపోజిట్ సైడ్స్ ప్యారల్ ఉంటాయి. సో ఒకటి ఏ బార్ ఒకటి బి బార్, సో అడ్జసెంట్ సైడ్స్. సో ఇప్పుడు ఇది బి బార్ అయితే అప్పుడు ఇదేంటి, దానికి ప్యారల్ ఉంది కాబట్టి సేమ్ లెంత్ ఉంటుంది. సో ఆపోజిట్ సైడ్ సేమ్ అండ్ డైరెక్షన్ కూడా సేమ్ ఉంటుంది. అంటే ఇది బి బార్ అయితే ఇది కూడా బి బారే అవుతుంది. నెక్స్ట్ ఓఏ అనేది ఏ బార్ అయితే సేమ్ ఇది కూడా బీసీ కూడా ఏ బారే అవుతుంది. సో ఇవి ప్యారలోగ్రామ్లో రెండు అడ్జసెంట్ సైడ్స్ ఏబి ఇస్తే అప్పుడు దీని ప్యారల్గా మనం ఇంకో వెక్టార్ చెప్పేయచ్చు బి బార్. ఇప్పుడు డయాగనల్ ఏమవుతుంది, ట్రయాంగిల్ లా ప్రకారం సో ఓఏ ప్లస్ ఏసీ ట్రయాంగిల్ లా ప్రకారం ఏ బార్ ప్లస్ బి బార్ అవుతుంది. సో సి అనేది ఏమొస్తుంది, ఏ బార్ ప్లస్ బి బార్ వస్తుంది. అలాగే బిఏ కావాలనుకోండి, బిఏ
సో బిఏ అంటే ఇలా. సో ఎలా బి నుంచి సికి వెళ్ళాం, మళ్ళీ సి నుంచి ఏకి వచ్చాం, అంతే కదా. బిఏ అంటే చూడండి బిఏ బార్. సో బి నుంచి సికి, సి నుంచి ఏకి వెళ్ళాం. సో అంటే బీసీ ప్లస్ సిఏ. సో బీసీ బార్ అంటే ఏంటి? ఏ బార్. బీసీ బార్ అంటే ఏ బార్. సిఏ అంటే ఏంటి? ఏసీ అంటే బి బార్. ఏసీ అంటే బి బార్. సి అంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఏ బార్ మైనస్ బి బార్. కాబట్టి ఈ డయాగ్నల్ ఏమవుతుంది? ఏ బార్ మైనస్ బి బార్ అవుతుంది. సో పారలోగ్రామ్లో రెండు అడ్జసెంట్ సైడ్స్ ఏ బార్ బి బార్ అయితే డయాగ్నల్స్ ఈస్ ఏ బార్ ప్లస్ బి బార్. ఇంకో డయాగ్నల్ ఏంటి? ఏ బార్ మైనస్ బి బార్. సో పాలిగన్ లా ఆఫ్ అడిషన్స్ ఇంతకుముందు చెప్పాం మనకి. సో మొత్తం 5 సైడ్స్ ఉన్నాయి కదా. ఎన్ని సైడ్స్ ఇక్కడ? 6 సైడ్స్ ఉన్నాయి హెక్సాగాన్. సో 5 సైడ్స్ని యాడ్ చేసేస్తే లాస్ట్ వన్ ఏమవుతుంది చూడండి. ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఈ ప్లస్ ఈఎఫ్ ఈక్వల్ ఏమొస్తుంది? లాస్ట్ వన్ దానికి ఆపోజిట్ వెళ్తుంది. సో నెక్స్ట్ అడిషన్ ఆఫ్ ది వెక్టర్స్. రెండు వెక్టర్స్ని ఎలా యాడ్ చేస్తాం? సమ్ ఆఫ్ ది ఐ కోఎఫిషియంట్స్ ప్లస్ సమ్ ఆఫ్ ది జే కోఎఫిషియంట్స్ ప్లస్ సమ్ ఆఫ్ ది కే కోఎఫిషియంట్స్. సబ్ట్రాక్షన్ కూడా అంతే. సో నెక్స్ట్ ఈ ప్రాపర్టీస్ అన్ని చిన్న చిన్న అవసరం లేదు. సో కావాలంటే మీరు ఒకసారి చూసుకోండి అంతే. సో ఇవన్నీ అంటే తెలిసినవి ఇవన్నీ. సో నెక్స్ట్ ఇక్కడ ఎస్ ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ది సైడ్ క్యూఆర్. ఎస్ ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ది సైడ్ క్యూఆర్ అన్నాడు. దెన్ పీక్యూ ప్లస్ పిఆర్ ఈక్వల్ టు 2 ఇంటూ పిఎస్ అని ప్రూవ్ చేయమన్నాడు. ఎస్ అనేది ఏంటి? మిడ్ పాయింట్ ఆఫ్ క్యూఆర్. సో మనం ఏం చేస్తామంటే, సో ఎస్ అనే మిడ్ పాయింట్ అంటే క్యూకి ఆర్కి మిడ్ పాయింటే కదా. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏదో వేసాడు అంత లెంత్ టైం వేస్ట్. సో మనం ఏం చేయొచ్చు అంటే, సో ఇవన్నీ కూడా మనకు కావాల్సింది క్యూఎస్ఆర్. సో ఇవన్నీ కూడా పి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో మనకి ఇనిషియల్ పాయింట్ ఏంటి? పి అని తీసుకుందాం. లేదంటే పొజిషన్ వెక్టర్ ఆఫ్ క్యూ అని ఏంటి? పొజిషన్ వెక్టర్ ఆఫ్ క్యూ విత్ రెస్పెక్ట్ టు పి తీసుకుందాం. అన్నీ కూడా విత్ రెస్పెక్ట్ పి. ఇప్పుడు మనకి ఎస్ అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ఏంటి? క్యూ అండ్ ఆర్ అయితే అప్పుడు పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఎస్ విత్ రెస్పెక్ట్ పి. పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఎస్ విత్ రెస్పెక్ట్ టు పి అంటే పిఎస్ అంటాం. సో S is the position vector of S is the midpoint of position vector of Q. Position vector of Q అంటే ఏంటి? PQ ప్లస్ మిడ్ పాయింట్ కాబట్టి సో ఏం చేస్తాం? యాడ్ చేసి బై 2 చేస్తాం. పొజిషన్ వెక్టర్ ఆఫ్ R విత్ రెస్పెక్ట్ P చూస్తున్నాం. సో PR బై 2. సో ఇప్పుడు 2 ఇటు వచ్చేస్తే అయిపోతుంది అంతే. 2PS ఈక్వల్ టు PQ ప్లస్ QR. సో QR. సో దానికి వేరే అంత అవసరం లేదు. సో ఏంటి? పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఎస్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ క్యూ అండ్ ఆర్ అంతే. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఏబిసిడిఎఫ్ ఈజ్ ద రెగ్యులర్ హెక్సాగన్ అయితే దాన్ని ఇది ప్రూవ్ చేయమంటున్నాడు. సో రెగ్యులర్ హెక్సాగన్ ఒకటి గీసేయండి. సో ఇది ఏబిసిడిఈఎఫ్ అనేది ఒక రెగ్యులర్ హెక్సాగన్. సిబిబిసి. సో ఇది ఒక రెగ్యులర్ హెక్సాగన్లో మనకి ఏడి అన్నాడు. సో ఏడి చూడండి కి ప్యారల్గా ఉంటుంది. సో ఈ డయాగనల్ బీసీకి ప్యారల్గా ఉంటుంది. సో దానికి లెంత్కి ఏమవుతుందంటే డబల్ ఉంటుంది. సో బీసీ బార్ అనేది సో దానికి డబల్ ఉంటుంది. సో ఏడీ బార్ ఈక్వల్ టు 2 ఇంటూ బీసీ బార్ లేదంటే 2 ఇంటూ ఎఫ్ఈ బార్ అని రాయొచ్చు. సో డైరెక్షన్ సేమ్ ఉండాలి, సేమ్ డైరెక్షన్ ఉండాలి. సో ఈ ఏడీ అనేది ఏ డైరెక్షన్ ఉందో బీసీ కూడా అదే డైరెక్షన్. సో ఈఎఫ్ అనకూడదు, ఎఫ్ఈ అనాలి. సో 2 ఇంటూ ఎఫ్ఈ సేమ్ డైరెక్షన్ ఉండాలి. సో ఎఫ్ నుంచి ఈ కంటే ఏ నుంచి డీకి ఏ డైరెక్షన్ పోతుందో అదే డైరెక్షన్ కదా. సో అలాగే ఈబీ ఉంది. సో ఈబీ అనేది ఈ డయాగనల్. నెక్స్ట్ ఎఫ్సి అనేది ఈ డయాగనల్. సో ఎఫ్సి అనేది సేమ్ ఏబీ డైరెక్షన్లోనే ఉంది ఎఫ్సి అనేది. సో దీని ప్యారల్గా ఉంది, ఏబీకి ప్యారల్ ఉంది. కాబట్టి మనకు ఆన్సర్ కూడా ఏం రావాలి? ఏబీలో రావాలి. కాబట్టి ఎఫ్సి బదులు మనం ఏం రాయొచ్చు? 2 ఇంటూ ఏబీ బార్ అని రాసుకోవచ్చు. ఎఫ్సి అంటే ఏంటి? సేమ్ అదే డైరెక్షన్. డయాగనల్ అనేది ఒక సైడ్కి ప్యారల్గా ఉంది కదా హెక్సాగన్లో. సో దానికి డబుల్ ఉంటుంది. సో దేనికైతే ప్యారల్ ఉందో ఆ లెంత్కి డబుల్ ఉంటుంది. సో ఏడి అనేది ఎఫ్సి అనేది ఏబీకి డబుల్. సో మిగిలినవి కూడా ఏబీలో రాయడానికి ట్రై చేద్దాం. మిగిలిన వాటిని కూడా ఏబీలో రాయడానికి ట్రై చేద్దాం. సో ఏడీని ఎలా రాయొచ్చు? సో ఏడీని ఏబీలో రాయాలంటే సో ఏడీ బార్ అంటే ఏం రాయొచ్చు? ఏబీ ఫస్ట్ ఏబీ కాకుండా వేరే కూడా వస్తుంది, ఇంకేం చేయలేం, రాసేయండి ఫస్ట్ అయితే. సో ఏడీ బార్ అంటే సో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నాం కదా. సో ఏ నుంచి డీకి రీచ్ అవుతున్నాం. ఇంకా ఎలా రీచ్ అవ్వచ్చు? ఏ నుంచి డీకి? ఏ నుంచి బీకి వెళ్ళి బి నుంచి సికి వెళ్ళి సి నుంచి డీకి వెళ్తున్నాం. సో ఇది ఏడీ బార్. ఇంకొకటి ఏముంది? ఈబీ బార్. సో ఈ నుంచి బీకి ట్రావెల్ చేద్దాం. ఈ నుంచి బీకి. సో ఈ నుంచి బీకి ఎలా రావచ్చు? సో ఈ నుంచి బీకి ఎలా రావచ్చు? ఈ నుంచి ఎఫ్కి రావచ్చు. ఈ నుంచి ఎఫ్కి ప్లస్ మళ్ళీ ఎఫ్ నుంచి మనకి ఈ నుంచి బీకి రీచ్ అవ్వాలంటే ఈ నుంచి ఎఫ్ ప్లస్ ఎఫ్ నుంచి ఏ, లేదా అట్లనే వెళ్ళొచ్చు, ఏం కాదు. సో ఎఫ్ నుంచి ఏ అంటే ఇలాగే రూల్ ఏం లేదు.
సో ఈ నుంచి డి, డి నుంచి సి అలా కూడా వెళ్ళచ్చు. మనకి బికి రీచ్ అవ్వాలి. సో ఈఎఫ్ ప్లస్ ఎఫ్ఏ ప్లస్ ఏబి బార్. సో మనకి ఏడి అండ్ ఈబి రెండు సమ్ కనుక్కుందాం. రెండింటిని యాడ్ చేయండి. సో ఏబి ప్లస్ ఏబి ఏమొస్తుంది? ఇక్కడ ఒక ఏబి ఉంది, ఇక్కడ ఒక ఏబి ఉంది. 2AB బార్ వస్తుంది. సో నెక్స్ట్ బీసీ ఇది. నెక్స్ట్ ఈఎఫ్, బీసీఈఎఫ్ రెండు కలిసి సమ్ 0 అవుతుంది. ఎందుకంటే బీసీకి ప్యారల్గా ఉంది ఈఎఫ్. కాకపోతే డైరెక్షన్ ఎలా ఉంది? బి నుంచి సికి డైరెక్షన్ ఎలా ఉందో ఈ నుంచి ఎఫ్కి ఏంటి? ఆపోజిట్ డైరెక్షన్ కదా. సో ఈ నుంచి ఎఫ్కి ఏంటి? ఆపోజిట్ డైరెక్షన్. కాబట్టి డైరెక్షన్ సేమే, రెండింటి లెంత్ సేమే కానీ డైరెక్షన్ ఆపోజిట్. కాబట్టి ఈ రెండు కలిసి మీకు 0 అయిపోతుంది. అలాగే నెక్స్ట్ సిడికి ప్యారల్గా ఏముంది? ఎఫ్ఏ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. ఎఫ్ఏ అంటే ఎఫ్ నుంచి ఏకి. కాబట్టి సిడి అండ్ ఎఫ్ఏ రెండు యాడ్ చేస్తే సో రెండు మ్యాగ్నిట్యూడ్ సేమే బట్ డైరెక్షన్ ఈజ్ ఆపోజిట్. క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది? 2AB బార్ వస్తుంది. సో ఆ 2AB బార్ ఇక్కడ ఎఫ్సి అంటే ఆల్రెడీ 2AB బార్ కాబట్టి ఏమొస్తుంది? 4AB బార్ వస్తుంది. సో లేదు అంటే ఇది వద్దు అనుకుంటే ఇలా చేయొచ్చు. సో ఏడి అంటే ఏ నుంచి బికి, బి నుంచి డికి రీచ్ అవ్వాలి. బి నుంచి సికి వెళ్ళాం, సి నుంచి డికి వెళ్ళాం. అలాగే నెక్స్ట్ ఏంటి? ఈబి. సో ఈబి అంటే సో ఇటే రావాలని రూల్ ఏం లేదు. ఈ నుంచి డికి ప్లస్ డి నుంచి సికి ప్లస్ సి నుంచి బికి. ఇప్పుడు బీసీ సిబి రెండు ఆపోజిట్ డైరెక్షనే కదా. కాబట్టి ఈ రెండు కలిసి ఏమవుతుంది? 0 అయిపోతుంది. నెక్స్ట్ సిడి డిసి రెండు కూడా ఆపోజిట్ డైరెక్షనే కదా. సో క్లియర్గా సేమ్ లెటర్స్ ఉన్నాయి, డైరెక్షన్ ఆపోజిట్ ఉంది కాబట్టి ఆ రెండు కలిసి 0 అయిపోతుంది. సో మనకి మిగిలింది ఏంటి? ఏబి ప్లస్ ఈడి. ఈడి అంటే ఈడి ఎలా ఉంది? ఏబికి ప్యారల్గానే ఉంది. సో ఈడి అనేది ఎట్లా ఉంది? ఈ నుంచి డికి ట్రావెల్ చేస్తున్నాం. సో ఈ నుంచి డికి ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి అంటే ఇక్కడ యారో అనేది డి నుంచి ఈకి, అదే యారో నేను ఇప్పుడు చూస్తుంది ఈ నుంచి డికి. సో ఈ నుంచి డికి డైరెక్షన్ ఉంది, ఏబి కూడా అదే డైరెక్షన్ ఉంది. కాబట్టి ఈడి అంటే ఏం రాయొచ్చు మనం? ఏబి అని రాయొచ్చు. ఏబి 2AB ప్లస్ ఏబి ఏమొస్తుంది? 4AB వస్తుంది. సో మనం హెక్సాగన్లో ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏ అండ్ బి కాన్సిక్యూటివ్ సైడ్స్ ఆఫ్ ది రెగ్యులర్ హెక్సాగన్ ABCDF అయితే దెన్ సిడి, సిఈ, ఏఈ, ఏడి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ అండ్ బిలో కనుక్కోవాలి. సో అయితే ఆ ఏబి కోఎఫిషియెంట్స్ XY ఇచ్చాడు, XY వాల్యూస్ కనుక్కోవాలి. సో ఇవన్నీ సైడ్స్, ఇచ్చిన సైడ్స్ అన్నీ కూడా సిడి, సిఈ ఇవన్నీ కూడా లైన్స్ అన్నీ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ అండ్ బిలో కనుక్కోవడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ కాన్సిక్యూటివ్ అన్నాడు కాబట్టి సో ఇది ఏ బార్ అనుకోండి, సో ఇది బి బార్ టు కాన్సిక్యూటివ్ సైడ్ తీసుకుందాం. సో నెక్స్ట్ ఇది బీసీకి ఏడి అనేది ప్యారల్గా ఉంది, డయాగనల్. ఏడి అనేది డయాగనల్, బీసీకి సైడ్కి ప్యారల్గా ఉంది. సో ఏ సైడ్కి అయితే డయాగనల్ ప్యారల్ ఉంటుందో దానికి డబల్ ఉంటుంది. సో ఇప్పుడు డయాగనల్స్ అన్ని జాయిన్ చేస్తే ఇది మీకు లోపల ప్యారలోగ్రామ్ షేప్లో వస్తుంది. సో ఇది బి బార్ అయితే అప్పుడు ఇది కూడా ఏమొస్తుందంటే బి బార్ అవుతుంది. సో అప్పుడు ఈ లెంత్ కూడా సేమ్ అలాగే బి బార్ అవుతుంది. సో ఓవరాల్గా అప్పుడు మనం ఏడి అని చెప్పేయచ్చు. సో 2B బార్. సో అలా చెప్పచ్చు. లేదంటే ఎనీ డయాగనల్ ఈజ్ ట్వైస్ ది ఇట్స్ ప్యారల్ సైడ్స్. సో ఏడి అనే డయాగనల్ బీసీకి ప్యారల్ ఉంది కాబట్టి దానికి డబల్ ఉంటుంది. అలాగే ఎఫ్ఈ కూడా ప్యారల్ ఉంటుంది కాబట్టి డబల్ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ సిఎఫ్ అనే డయాగనల్ చూస్తే లేదంటే ఎఫ్సి అనే డయాగనల్ చూస్తే అంటే డైరెక్షన్ ఇది ఎటు చూస్తారో అది కూడా అంతే చూడండి. ఎఫ్సి అనే డయాగనల్ చూస్తే అది ఎలా ఉంది? ఏబీకి ప్యారల్ ఉంది కాబట్టి ఏబీకి డబల్ ఉంటుంది. కాబట్టి ఎఫ్సి అనేది ఏమవుతుంది? 2A బార్ అవుతుంది. లేదు అంటే సో ఇది ప్యారల్ ఉంది కాబట్టి ఇది ప్యారలోగ్రామ్ ఫామ్ అవుతుంది. సో ఇది ఏ బార్, సో ఇది కూడా ఏ బార్. అప్పుడు ఏమవుతుంది? మీకు సిఈ, సిఎఫ్ ఆర్ ఎఫ్సి. సో డైరెక్షన్ మనం ఇక్కడ ఏది తీసుకున్నామో అదే డైరెక్షన్ తీసుకోండి. సో ఎఫ్సి బార్ ఈక్వల్ టు 2A బార్ అవుతుంది. అదే సిఎఫ్ అంటే -2A బార్ అవుతుంది. సరే ఇప్పుడు మనకి ఒక్కొక్క సైడ్ చూద్దాం. సిడి కావాలి. సో సిడి కావాలంటే సిడి అంటే సో ఏబి. సరే సిడి కావాలంటే దానికంటే బిఫోర్ ఇది ఏసీ అనేది చూద్దాం. ఏసీ అనేది సో ట్రయాంగిల్ లా ప్రకారం ఏసీ బార్ ఏమొస్తుంది? ఏసీ బార్ ఈక్వల్ టు ఏబి బార్. సో అన్ని సైడ్స్ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబిలో రాసేయచ్చు ప్లస్ బీసీ బార్. సో ఏబి బార్ అంటే ఏ బార్, సో బీసీ బార్ అంటే బి బార్. సో ఏసీ బార్ అనేది ఏమొచ్చింది? మీకు ఏ బార్ ప్లస్ బి బార్ వచ్చింది. సో ఇప్పుడు మనకి సిడి కావాలి. సో ఇది చూడండి ఇక్కడ ఏసీ ప్లస్ ఒక ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ చూడండి ఏసీ ప్లస్ సిడి ఏమొస్తుంది? ఏసీ ప్లస్ సిడి. ఏసీ ప్లస్ సిడి అంటే సో ఏడీనే కదా.
సో ఇక్కడ ఏసీ ఇది అదే డైరెక్షన్లో వెళ్ళారు. సో ఏ నుంచి ట్రయాంగిల్ ప్రకారం సో ఏ నుంచి సి డైరెక్షన్, నెక్స్ట్ సి నుంచి డీకి వెళ్తే అప్పుడు థర్డ్ సైడ్ లాస్ట్ సైడ్ అనేది ఏం రావాలి, దానికి ఆపోజిట్గా రావాలి. లేదు అదంతా అవసరం లేదు అనుకుంటే మిడిల్ లెటర్స్ ఏమున్నాయి అనుకోండి చాలు, సిసి మిస్ చేసేసి ఏం రాస్తాం, ఏడీ బార్ అని రాస్తాం. సో ఇప్పుడు మనకి ఇందులో ఏసీ తెలుసు, ఏడీ తెలుసు, ఇప్పుడు సిడి బార్ కావాలి. సో సిడి బార్ అనుకుందాం. సో సిడి బార్ అంటే ఏంటి, ఏడీ బార్ మైనస్ ఏసీ బార్. సో మరి ఏడీ బార్ అంటే ఏంటి, 2b బార్. ఏడీ బార్ అంటే 2b బార్ మైనస్ ఏసీ బార్. ఏసీ బార్ అంటే ఇప్పుడు విషయం ఏంటది, ఏ బార్ ప్లస్ బి బార్. సో ఒక బి 2b మైనస్ బి అంటే బి బార్ క్యాన్సిల్ అయిపోయి బి బార్ మైనస్ ఏ బార్ వస్తుంది. సో ఏది మనకు అడిగింది, సిడి బార్. కాబట్టి సిడి బార్ ఏంటి, బి బార్ మైనస్ ఏ బార్. సో ఏ బార్ ఎక్స్ కోఎఫిషియంట్. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ ఏకి. సో ఏ బార్ కోఎఫిషియంట్ ఇక్కడ -1 ఉంది, ఇక్కడ ఏ బార్ కోఎఫిషియంట్ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు -1. నెక్స్ట్ ఇక్కడ బి బార్ కోఎఫిషియంట్ వై ఉంది, మరి ఇక్కడ బి బార్ కోఎఫిషియంట్ ఏముంది, +1 ఉంది. కాబట్టి ఆన్సర్ ఏంటి, ఏకి ఎక్స్ వాల్యూ -1, వై వాల్యూ 1, అంటే ఆన్సర్ ఏంటి క్యూ అండ్ ఆర్ ఫస్ట్ వన్కి. సో నెక్స్ట్ సిఈ బార్ అడిగాడు, సిఈ బార్. సో సిఈ బార్ అంటే చూడండి ఫిగర్ ప్రకారం సిడి బార్ ప్లస్ డిఈ బార్, అవునా కాదా. సో డిఈ బార్. సో సిడి బార్ అంటే, సిడి బార్ మనం ఆల్రెడీ కనుక్కున్నాము, సిడి బార్ వచ్చింది ఇక్కడే వచ్చింది కదా. సిడి బార్ ఏంటి, బి బార్ మైనస్ ఏ బార్ ప్లస్ డిఈ బార్. సో డిఈ బార్ అంటే చూడండి ఏబీకి ప్యారల్ ఉంది. సో కాకపోతే ఏబీ బార్ అని ఈ డైరెక్షన్లో ఉంటే డిఈ అనేది దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. సో ఏ నుంచి బి, లెఫ్ట్ నుంచి రైట్ పోతే డిఈ అనేది రైట్ నుంచి లెఫ్ట్ వస్తుంది. కాబట్టి ఏబీకి ప్యారలే కానీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇది ఏమొస్తుంది, -ఏ బార్ వస్తుంది. అంటే అప్పుడు ఏంటి, 2b బార్ సో బి బార్ మైనస్ 2a బార్ వస్తుంది. సో సిఈ బార్ సెకండ్ వన్ బి. సో ఎక్స్ కోఎఫిషియంట్. సో ఇక్కడ ఏ బార్ అంటే ఎక్స్ ఎంత, సో ఎక్స్ కోఎఫిషియంట్ ఈజ్ -2. సో ఎక్స్ వాల్యూ ఈజ్ -2. సో నెక్స్ట్ బి బార్ కోఎఫిషియంట్ వై. సో ఇక్కడ వై కోఎఫిషియంట్ బి బార్ కోఎఫిషియంట్ ఎంత, 1. కాబట్టి ఆన్సర్ ఎక్స్ వాల్యూ -2 అంటే ఆన్సర్ ఏంటి, పి అండ్ ఆర్. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏఈ బార్ అన్నాడు. చూడండి ఏఈ బార్ అంటే ఎట్లన్నా మీరు ఏ నుంచి ఈకి ఎలా ట్రావెల్ చేస్తారో మీరు ఎలా అయినా చేయండి, ఇలాగే చేయాలని రూల్ ఏం లేదు. సో ఏ నుంచి ఈకి ట్రావెల్ చేయడానికి మనకు తెలిసిన సైట్స్లో చూసుకుందాం. ఏబి ప్లస్ బిఈ రెండు తెలుసు మనకి కాబట్టి ఏబి ప్లస్ బిఈ. సో ఏబి బార్ అంటే తెలుసు ఏ బార్, మరి బిఈ బార్ అంటే, సో బిఈ బార్ అనేది ఎలా ఉంది, సిడికి ప్యారల్ ఉంది, డైరెక్షన్ కూడా సేమ్. సి నుంచి డికి లోయర్ నుంచి అప్పర్కి రీచ్ అవుతుంది, ఇది కూడా సేమ్ కింద నుంచి పైకి వెళ్తుంది కాబట్టి బోత్ ఆర్ సేమ్ డైరెక్షన్ అండ్ ప్యారల్. సో ఇది డయాగనల్ కాబట్టి సో ఆ సైడ్కి డబల్ ఉంటుంది, సిడికి డబల్ ఉంటుంది కాబట్టి సో 2 ఇంటూ సిడి బార్. సో సిడి బార్ అంటే ఏంటి, బి బార్ మైనస్ ఏ బార్. సో 2b బార్ మైనస్ 2a బార్ ప్లస్ ఏ బార్ అంటే -a బార్. సో 2b బార్ -a బార్ వస్తుంది కాబట్టి సో సిలో ఏ బార్ కోఎఫిషియంట్ ఎక్స్, మరి అక్కడ ఏ బార్ కోఎఫిషియంట్ ఏంటి, -1. అండ్ బి బార్ కోఎఫిషియంట్ వై, అక్కడ బి బార్ కోఎఫిషియంట్ ఏంటి, 2. కాబట్టి ఆన్సర్ ఏంటి, ఎక్స్ వాల్యూ -1 అది క్యూ అండ్ వై వాల్యూ 2 ఎస్. సో సికి ఆన్సర్ ఏంటి, క్యూ అండ్ ఎస్. సో నెక్స్ట్ ఫైనల్గా ఏడీ బార్. సో ఏడీ బార్ అనేది క్లియర్గా తెలుసు మనకి, బీసీకి ప్యారల్గా ఉంది, సేమ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇది బి బార్ అయితే ఏడీ బార్ ఏమొస్తుంది, 2b బార్ అవుతుంది. సో ఏడీ అనేది 2b బార్. మరి ఇక్కడ ఏడీ అంటే ఏంటి, -x కాబట్టి అప్పుడు -x ఈక్వల్ టు ఏంటి డిలో. సో -x ఈక్వల్ టు 2 అంటే దీని నుంచి ఏంటి, ఎక్స్ వాల్యూ ఎంత, -2 కాబట్టి ఆన్సర్ ఏంటి, పి.